హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ఇంటికి తిరిగి వచ్చిన రాజ్ కావ్యని నిలదీస్తారు రుద్రాని, ధాన్యలక్ష్మి. సాయంత్రం గెస్ట్ హౌస్ గురించి ఏదో చెప్తానన్నారు కదా, గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టి ఆ డబ్బుని ఏం చేశారు అన్నది చెప్పండి కావ్య, చెప్పు అని నిలదీస్తూ ఉంటారు రుద్రాని, ధాన్యలక్ష్మి. ఏం చెప్తుంది ధాన్యలక్ష్మి? ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళలేదు, తిరిగి సాయంత్రానికి ఇంటికే వచ్చారు. వీళ్ళమ్మ మాయమాటలు చెప్పినట్టు ఈవిడ గారు మాయమాటలతో మన ఇంటిని అలాగే ఆస్తులని అన్నిటినీ రాయించేసుకుంది. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తే అదే మనం వినాలి, అంతే కదా అని అంటుంది రుద్రాని. అత్త, కళావతి గురించి, కళావతి ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడుతున్నావు? అయినా ప్రతిసారి నా భార్య కళావతి పైనే మీ అందరూ పనిగట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. తనేం తప్పు చేసిందని ఇలా నిలదీస్తున్నారు అని అంటారు రాజ్. అలా అయితే గెస్ట్ హౌస్ ఎందుకు తాకట్టు పెట్టిందో, ఆ తాకట్టు పెట్టిన డబ్బులు ఏం చేసింది అన్నది చెప్పమనండి రాజ్. అప్పుడు నిన్ను, నీ భార్యని ఏమీ అనము అని అంటుంది ధాన్యలక్ష్మి. మీకెందుకు చెప్పాలి అని అంటారు రాజ్. ఎందుకంటే ఈ ఇంట్లో మేం కూడా ఉన్నాం కాబట్టి అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. అలా అయితే నిజం చెప్తాను, నిజం చెప్తే తట్టుకునే ఓపిక మీకుంటే ఇప్పుడే నిజం చెప్పేస్తాను అని అంటారు రాజ్. ఆగండి అని అంటుంది కావ్య. ఇక అందరూ కావ్య వైపు చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు? ఏం నిజం చెప్పాలని అనుకుంటున్నారు? మీకేం నిజం తెలుసు అని అంటుంది. అది కాదు కళావతి, నిన్ను అందరూ అలా చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఏమీ చేయలేదు అసలు అనగానే ఆపేయండి, ఇంకా ఆపేయండి. ఇక్కడి దాకా వచ్చి కూడా మీరు ఇంకా అదే మాట మాట్లాడతాను అంటే నేను అస్సలు ఊరుకోను. ఇక్కడ వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తాలే అని అంటుంది. అది కాదు కళావతి, ఎందుకు అని అంటారు. ఆగురాజ్, కావ్య ఏదో చెప్తానంటుంది కదా, చెప్పని. ఇక్కడ ఉన్న ఇద్దరి నోర్లు మూయిస్తుందిలే అని అంటారు అపర్ణాదేవి. అత్తయ్య, ఇక్కడున్న వాళ్ళిద్దరే కాదు, అందరికీ చెప్తున్నాను. నిజం చెప్పాలంటే తాతయ్య గారు మీ అందరిపై నమ్మకం ఉంటే ఆస్తులన్నీ మీపైనే రాసేవారు, ఇంటి పెత్తనం కూడా మీకే ఇచ్చేవారు. కానీ ఇక్కడ ఉన్న ఎవ్వరి మీద ఆయనకి నమ్మకం లేదు. అందుకే నన్ను బయట ఉన్న నా పేరు మీద ఆస్తి రాసి పాపం ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. అలాంటి కోమాలోకి వెళ్ళిపోయిన విలువలున్న తాతయ్య పరువు ఖచ్చితంగా నేను కాపాడుతాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈరోజు, రేపు, పొద్దున, సాయంత్రం వాళ్ళకు నచ్చిన అనుమానాలని నేను తీర్చేలా ఉండాలనుకోవటం లేదు. ఎందుకంటే వీళ్ళు సహాయం చేస్తారన్న గ్యారంటీ లేదు, అలాగని నేను చెప్పింది నమ్ముతారన్న గ్యారంటీ అస్సలు లేదు. అందుకే వీళ్ళకి నేను ఏమీ చెప్పకూడదు అనుకుంటున్నాను. చూడండి, ఇంట్లో అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆస్తి నా పేరు మీద రాశారు. నేను మా ఆయన బిజినెస్నే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి సమస్యకి సాల్వ్ చేస్తున్నాము. అది చిన్నదైనా పెద్దదైనా అంతవరకే నేను మా ఆయన చెప్పగలం. ఇక మీరు ఏ ప్రశ్నలు అడిగినా నేను ఆయన సమాధానం చెప్పము అని అంటుంది కావ్య. ఆగమ్మ కావ్య, నగలు తాకట్టు పెట్టావు, అలాగే బిల్లు కట్టాను, ఇలా చిన్నవి పెద్దవి చాలా ఇంట్లో నాన్నగారు కోమాలోకి వెళ్ళినప్పటి నుండి జరిగాయి. దాన్ని నేను పట్టించుకోలేదు. అలాగే కార్డులు బ్లాక్ అయ్యాయి. ఇంట్లో కూడా చాలా వరకు తిండి ఖర్చు, బట్టల ఖర్చు, అనవసర ఖర్చులన్నీ తగ్గించావు. దానికి కూడా నేను నిన్ను ఏమీ అనకుండా లోపల గర్వపడ్డాను. కానీ మన ఆస్తి గెస్ట్ హౌస్, అది మన ప్రెస్టేజీకి తగ్గ గెస్ట్ హౌస్. అలాంటి గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టవలసిన అవసరం దేనికి వచ్చింది? ఎందుకు పెట్టారు? నాకు చెప్పాలి అని అంటారు ఇక సుభాష్. ఒక్కసారిగా రాజ్ టెన్షన్ పడుతూ ఉంటారు. అవునా మావయ్య, మీకు చెప్పాలా? ఎందుకు చెప్పాలి? దేనికోసం చెప్పాలి? ఒకవేళ తాతగారు, అదే మీ నాన్నగారు, మీరు సరైన మార్గంలో ఉన్నట్టయితే మీ పేరు మీదే ఈ ఆస్తినంతా రాసి మిమ్మల్ని చూసుకోమనేవారు. మొన్న సమస్య రాగానే అందరికీ ఆస్తి వాటాలు వేసేయాలని మీరు నిర్ణయం తీసుకొని
లాయర్ గారిని పిలిపించారు. అంటే మీరు ఈ కుటుంబానికి సరైన సమాధానం చెప్పలేరని అక్కడ తాతయ్య గారికి అర్థమైపోయింది. అలాంటప్పుడు మీరు నన్ను నిలదీసినా నేను సమాధానం చెప్పలేను కూడా. అది మీరు తెలుసుకోండి. ఇక్కడ ఉన్న వారందరికీ ఇదే నేను సమాధానం చెప్తాను. ఇంకెప్పుడు నన్ను డబ్బుల కోసం నేనేదైనా చేసినా మీరు అడగాలని అనుకున్నా నేను చెప్పను. ఈ రోజుతో ఇక్కడున్న వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది. పదండి అని చెప్పి ఇక కావ్య రాజుని తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. ఇక కావ్య ఒక్కసారిగా గదిలోకి రాగానే డోర్ లాక్ చేసి నన్ను క్షమించండి అని అంటుంది. ఎందుకు కళావతి? ఈ ఇంట్లో నాకు తప్పించి అందరికీ ఎందుకు దూరమైపోతున్నావు? చెడ్డదానిగా మిగిలిపోతున్నావు. మమ్మీ, డాడీ, నాన్నమ్మ, అలాగే బాబాయ్ వీళ్ళందరికీ నువ్వంటే నమ్మకం. నీలో మంచితనాన్ని చూశారు. నేను నిన్ను కాదనుకున్నా వాళ్ళు మాత్రం నీ కోసం నాతో పోరాడారు. అలాంటి వాళ్ళకు కూడా నువ్వు దూరం అవ్వడం నాకు నచ్చటం లేదు అని అంటారు. ఏవండి, ఈరోజు నా నోటితో మామయ్య గారికి అనరాని మాట అన్నాను. మీకు సంబంధం లేదు అన్నాను. నిజంగా నన్ను క్షమిస్తారా అని అంటుంది. చూడు కళావతి, ఈ ఇంటి కోసం, తాతయ్య పరువు కోసం నువ్వు ఎన్ని నిందలైనా పడతావా చెప్పు అనగానే, చూడండి తాతయ్య ద గ్రేట్ సీతారామయ్య గారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పెట్టి ఎంతో మందికి 3 పూటల భోజనం పెట్టి ఉద్యోగాలు కల్పించారు. అలాంటి తాతగారు కోమాలో హాస్పిటల్లో ఉన్నారు. పోనీ హాస్పిటల్లో ఉన్నా మనకి ఎప్పటికైనా తాతగారు వస్తారనుకోవచ్చు. కానీ ఆయన కోమాలో ఉన్నప్పుడు తన స్నేహితుడు మోసం చేశాడు. కోమాలోకి వెళ్ళిపోయిన అతను వేరే చేతిలో మోసపోయి 100 కోట్లకి సంతకం చేశారని చెప్పి నలుగురు 4 రకాలుగా తాతయ్య గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మనం మనవరాలుగా మనం సుఖంగా ఉంటామా? నా అమ్మమ్మ గారు సుఖంగా ఉంటారా? ఇంటి పరువు ప్రతిష్ట ఉంటుందా? ఎంతటి పేరు ప్రఖ్యాతులు అయిన వారైనా ఒక్కసారి ఎవరి చేతిలో అయినా మోసపోతే ఖచ్చితంగా ఆ మనిషి వాల్యూ పోతుంది. ఏం మనిషి ఎంత సంపాదించినా ఒకరి చేతిలో మోసపోయాడు కదా అని చెప్పి అందరూ తలో మాట అండమే కాదు, మీడియాలో వార్తలు వస్తాయి. ఇంట్లో వాళ్ళు అదే ఆదన చూసుకొని 100 కోట్లు ఆయన షూరిటీ ఇచ్చారు కాబట్టి మీరే భరించండి, ఇప్పుడే ఆస్తులు ముక్కలు చేయాలని రుద్రాణి గారు, మీ పిన్ని గారు ఇప్పుడే గొంతుని పైకి లేపుతారు. ఏది అనుకుని ఆయన నా పేరు మీద ఈ ఆస్తిని రాశారో అది జరగకపోగా కోమాలో ఉన్న తాతగారు మరింత బాధపడేటట్టు ఇక్కడ అన్నీ జరుగుతాయి. అందుకే మీరు తాతగారి గురించి, ఆ నందకిషోర్ గురించి నిజం చెప్పాలనుకున్నారు. వాడు చచ్చిపోయినా మనకి సాధించాడు. నిజం చెప్పినా ఇలాగే జరుగుతుంది, నిజం చెప్పకపోయినా ఇలాగే జరుగుతుంది. నన్ను ఈ ఇంట్లో అందరూ ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అననీయండి. అంతేగాని తాతగారి పరువు మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలోనూ బయట పెట్టద్దు అని అంటుంది. నిజం కళావతి, నిజంగానా ఇన్ని రోజులు నువ్వంటే ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నిజంగా నువ్వంటే ఏంటి అన్నది నాకు అర్థమైంది. చాలు, ఇక జన్మంటూ ఉంటే నిన్ను ఎప్పుడూ అపార్థం చేసుకోను. ఎప్పటికీ నువ్వు నా భార్యగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు రాజ్. ఇక కావ్య పరుగున వచ్చి రాజ్ని కౌగిలించుకుంటుంది. ఇంట్లో అందరూ ఏకమయ్యి నన్ను ఎన్ని మాటలన్నా భర్తగా మీరు ఇలా ఓదారిస్తే నా గుండె భారం అంతే తీరిపోతుంది. ఇది చాలు. నా భర్త మనసులో స్థానాన్ని నేను సంపాదించుకున్నాను. కొన్ని కోట్ల విలువైన ఆస్తులు కూడా నాకు వద్దు. మీ ప్రేమ కావాలి. మీ గుండెల్లో ఇంత చోటు ఉంటే చాలు అని అంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా అనామిక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అయిన పని అయిపోయింది కదా, ఆ నందగోపాల్ గాడు చచ్చాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ రాజ్ కావ్య ప్రాబ్లంలో పడిపోతారు. ఇప్పటికీ ఆ ముసలోడి పరువు కోసం ఇంట్లో ఏమీ చెప్పుండరు. కానీ ఇదే న్యూస్ ఖచ్చితంగా బయట స్ప్రెడ్ చేయాలి, ఆన్లైన్లో స్ప్రెడ్ చేయాలి, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలి. పలానా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా ఒకప్పుడున్న సీతారామయ్య గారు ఒకరి చేతిలో మోసపోవడమే కాదు, ఆస్తులు 100 కోట్ల ఆస్తులు కూడా తాకట్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి తినడానికి తిండి లేదు అని చెప్పి మనం
మీడియాలోనూ న్యూస్ ఛానల్లోనూ ప్రచారం చేశాము అనుకో, ఖచ్చితంగా దుగ్గిరాల ఇంటి ముందు మీడియా ఉంటుంది. అసలు గుట్టు బయటకు వస్తుంది. అప్పుడు ఆస్తి పంపకాలు జరుగుతాయి. ఇక ఆ రాజ్, కావ్య కట్టుబట్టలతో బయట ఉంటారు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కిందికి కూలిపోతుంది. మీకు ఆస్తులు సొంతమవుతాయి. మాకు ఒక సంస్థ పోటీ ఉండదు అని చెప్పి అంటుంది అనామిక. శభాష్ అనామిక, నిజంగా చిన్నదానివైనా పెద్ద ఆలోచన చేశావు. ఇప్పుడు అర్థమైంది. మా నాన్న అతని ఫ్రెండ్ చేతిలో మోసపోయారని తెలిసినా నాకు తెలిసిన నిజాన్ని అందరికీ చెప్పి గోలగోల చేయకుండా అవకాశం కోసం ఎదురు చూశాను. రేపు మీడియా అంతా దుగ్గిరాల ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలి, రకరకాలుగా చెప్పుకోవాలి, ఆస్తులు వాటా వెయ్యాలి. అప్పుడు కానీ ఈ కుటుంబం మీద నాకు పగ చల్లారదు అనగానే, నీకే కాదంటీ, నాకు కూడా ఏ డబ్బుందని నన్ను చీపుగా చూసి విడాకులిచ్చారో, నా గురించి అందరికీ తెలిసేలా ఆ కావ్య చేసిందో, అదే డబ్బు వాళ్ళకు లేకుండా లాక్కుంటా, అదే పరువు పోయేలా చేస్తా. రేపు ఖచ్చితంగా దుగ్గిరాల ఇంటి పరువు మీడియా ముందుంటుంది. చెట్టుకొక్కరు పుట్టకొక్కరై అయిపోతారు అని చెప్పి ఇక పక్క నవ్వుకుంటూ ఉంటుంది అనామిక. తెల్లగా తెల్లవారుతుంది. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. అపర్ణాదేవి ఇందిరాదేవితో అంటారు, అత్తయ్య, కావ్య, రాజ్ ఏదో సమస్యలో ఉన్నారు, మనకి చెప్పటం లేదు. ఆఖరికి ఎంత నిలదీసినా వాళ్ళు చెప్పట్లేదు. అంటే ఏదో ఉంది, మీరు తెలుసుకోండి అని అంటుంది. చూడు అపర్ణ, వాళ్ళు చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళు. ఏదో సమస్య ఉందని అర్థమవుతుంది. ఆ సమస్య మనతో చెప్పాలని వాళ్ళు అనుకోవటం లేదు. అలా అనుకోనప్పుడు మనం ఎన్నిసార్లు ఎలా ప్రయత్నించినా నిజం బయటికి రాదు. కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళిద్దరూ మంచివారు, మనల్ని ముంచరు అని అంటుంది. అదే కదా అత్తయ్య, వాళ్ళు మనల్ని ముంచడం కాదు, వాళ్ళు మునిగిపోయినా మనకి చెప్పటం లేదు. ఏదో వాళ్ళిద్దరూ దాస్తున్నారత్తయ్య, అదేదో తెలుసుకోవాలి అని అంటూ ఉండగానే, వదినా, వాళ్ళు దాచేది ఇప్పుడు చూపిస్తాను. రాహుల్, టీవీ ఆన్ చేయి, రాచికావ్యని కూడా రమ్మని చెప్పు అని అంటుంది. ఇద్దరు కిందికి టెన్షన్ పడుతూ ఉంటారు. ఈరోజు మా అత్త ఏదో పంచాయతీ పెట్టేటట్టుంది. కానీ ఎప్పుడైనా ఈవిడికి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటే బాగుండు అని అనుకుంటుంది స్వప్న. ఇక టీవీ ఆన్ చేయంగానే దుగ్గిరాల సీతారామయ్య గారు కోమాలోకి వెళ్ళిపోయారు. దుగ్గిరాల ఇంట్లో ఆస్తి గొడవలే కాదు, దుగ్గిరాల సీతారామయ్య గారు తన ఫ్రెండ్ చేతిలో మోసపోయి ఇక ఇప్పుడు కోమాలో ఉన్నారు. ఆ ఫ్రెండు 100 కోట్లు పెట్టుకొని ఇక మోసం చేసి ఇప్పుడు దుగ్గిరాల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ప్రబలేటట్టు అయ్యింది. బయటికి చెప్పుకోపోయినా వాళ్ళు కనీసం టిఫిన్ కూడా చెయ్యని పరిస్థితి అని చెప్పి మీడియాలో వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇందిరాదేవి కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. నానమ్మ అని అంటారు. రాజ్, ఇదేంట్రా, మీ తాతగారు 100 కోట్లకి షూరిటీ పెట్టారా, అసలేమైంది అనగానే, ఇంకేంటి, మీడియా అంతా వచ్చారు, బయటే మన పంచాయతీ చూసావా ధాన్యలక్ష్మి, వీళ్ళ కుటుంబం నన్ను ముంచారనుకున్నాను. నేనంటే అనాథగా పెంచుకున్న కూతుర్ని, మరి నువ్వు ఈ ఇంటి కోడలివి. ఈ విషయం అందరికీ తెలిసినా 100 కోట్లకి మా నాన్న షూరిటీ సంతకాలు పెట్టినా అది మాత్రం దాచేసి ఇంట్లో ఆర్థిక పరిస్థితి చక్కదిద్దాలని ప్రతిదానిలోనూ లోటు చేసి మనకి విషయం తెలియకుండా చేశారు. అమ్మో అమ్మో అమ్మో, భార్య భర్తలే కాదు, అందరూ మోసం చేస్తారా? చిన్నన్నయ్య, చిన్న వదిన మీ ఇద్దరికి చిప్పే ఇచ్చారు అనగానే, రుద్రాని, మాకెందుకు చిప్ప ఉంటుంది? 100 కోట్లకి మోసపోయిన మామయ్య గారు ఇదిగో ఇక్కడున్న వాళ్ళ పేర్ల మీద ఆస్తులు రాశారు. దాంతో మాకు సంబంధం లేదు. మీడియా ఎలాగూ బయటే ఉంది. అలాంటప్పుడు మీడియాలో అసలైన విషయాలు చెప్పి మా ఆస్తి మీడియా ముందే పంచమని అడుగుతాను, రండి అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి సుభాష్ని. ఆగండి చిన్నత్తయ్య, ఎందుకు డబ్బే అన్నిటికీ శాశ్వతమా? మనుషులు కాదా అనగానే, ఆపు నీ ఎదవ సోది, ఎప్పుడూ ఇలాంటి మాటలు చెప్తూ ఆస్తిని కొంగున కట్టుకున్నావు, ఇక ఉన్నదేదో మాకు రావాలి కదా అని చెప్పి అంటూ ఉండగానే, ఆగు పిన్ని అని అంటారు రాజ్. ఏంటి,
ఎందుకు ఆగాలి అనగానే, ఇప్పుడు మీడియాకి మన కుటుంబం ఎక్కింది అంటే తాతగారు కోమాలో ఉన్న ప్రాణాలతో ఉన్నట్టు కాదు. పిన్ని, మీకేం కావాలి అనగానే, రాజ్ అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ, ఒకటి మాత్రం నిజం. తాతయ్య పరువు కోసం తాతయ్య షూరిటీ సంతకం చేశాడని తెలిసినప్పటి నుండి మీ ఎవరికీ తెలియకుండా గెస్ట్ హౌస్ని, అలాగే పాపం కళావతి నగల్ని అన్నిటినీ తాకట్టు పెట్టి మేనేజ్ చేసింది. తాతయ్యని మోసం చేసే ఆ ఫ్రెండు మనవడు మొన్న ఖచ్చితంగా దొరుకుతాడు. ఆ డబ్బులన్నీ మనకి వస్తాయి అనుకున్నాను. కానీ వాణ్ణి ఎవరో చంపేశారు. అది నిజ నిజాలు తెలుసుకొని ఇంకా ఏదైనా జరుగుతుందేమోనని మేమందరం అనుకున్నాం. కానీ ఈలోపు ఎవరో మీడియాకి ముప్పు అందించారు. అందుకే మనకి ఆస్తి వద్దు మమ్మీ. ఇక్కడున్న ఆస్తిని మొత్తం బాబాయ్ పిన్నికి ఇచ్చేసి మనం వెళ్ళిపోదాము. తాతయ్య పరువు నిలబడతాము. తాతయ్య కోసం మేము ఏదైతే చేశామో అది ఖచ్చితంగా అలాగే అందరం చేద్దాము. పిన్ని, బాబాయ్, ఆఫీస్ని, కంపెనీని, ఇంటిని అన్నిటినీ మీకు ఇచ్చేస్తున్నాము. నేను, కళావతి, మమ్మీ, డాడీ, అలాగే నాయనమ్మ కట్టుబట్టలతో వెళ్ళిపోతాము. మీడియాలో మన పరువుని తీయద్దు అని అంటారు రాజ్. రాజ్, అదేదో అలా వాగుతుంది, దాని మాటలు పట్టించుకోవద్దు. నాన్నగారు మాకు నాన్నగారు కాదా? ఆయన ఏదో అలా చేశారని మేము ఆస్తిని లాక్కొని మిమ్మల్ని బయటికి గెంటేస్తామా? వద్దు వద్దు అనగానే, చిన్నన్నయ్య, ఇంకా పిచ్చి మాటలు మాట్లాడతావేంటి అనగానే, ముందు నిన్ను బయటికి గెంటాలి అని అంటారు. నన్నెందుకు గెంటాలి? ఇప్పుడు మీకిచ్చిన ఆస్తిలో నాకు కూడా సగం వాటా వస్తుంది. కూతురుగా నేను కూడా మీడియాకి ఎక్కగలను, పరువు తీయగలను అని అంటుంది రుద్రాణి. ఇంతలో ఫోన్ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఫోన్ లిఫ్ట్ చేస్తారు రాజ్. ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు. కళావతి, మమ్మీ, డాడీ, నానమ్మ, తాతయ్య కోమాలోండి బయటకు వచ్చారంట. ఇప్పుడే కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పారు, వెళ్దాము అనగానే, రాజ్, మీ తాతగారు కోమాలోండి వచ్చారా? చాలు, నా భర్త వచ్చాడు, చాలు చాలు, అన్నీ ఆయనే చూసుకుంటారు, పదండి అని చెప్పి ఇక హాస్పిటల్కి బయలుదేరుతారు దుగ్గిరాల ఫ్యామిలీ. ఇక హాస్పిటల్లో అందరూ ఒక్కసారిగా దుగ్గిరాల సీతారామయ్య దగ్గరికి వస్తారు. ఇక దుగ్గిరాల సీతారామయ్య గారి కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. అప్పు, కళ్యాణి ఇద్దరూ అతన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఇక ఇందిరాదేవి అందరూ ఇక హాస్పిటల్ లోపలికి వచ్చి తాతగారిని కళ్ళారా చూస్తూ ఉంటారు. తాతగారు కుటుంబ సభ్యులందరినీ చాలా మనస్ఫూర్తిగా సంతోషంగా చూస్తూ ఉంటారు. నా కుటుంబం విడిపోలేదు, ఒకే దాటిపై ఉన్నారు అని చెప్పి ప్రశాంతంగా అందరినీ చూస్తూ ఉంటారు. ఇంతలో డాక్టర్ గారు వస్తారు. నిజంగా ఈ వయసులో తన మనోబలమే తన్ని మళ్ళీ కోమా నుండి బయటికి వచ్చేటట్టు చేసింది. ఇప్పుడు దాకా మీరు బిల్ని పే చేస్తూ వచ్చారు, ఇకపై అవసరం లేదు, డిశ్చార్జ్ రేపు చేస్తాము అని అంటారు. రాజ్, కావ్య హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక కావ్య మనసులో అనుకుంటుంది, ఇల్లు ముక్కలయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు తాతగారికి దేవుడు కళ్ళు తెరిపించారు. చాలు, ఇక్కడితో ఈ సమస్య పూర్తవుతుంది, అందరం సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటుంది మనసులో కావ్య. ఇక రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అపర్ణాదేవి ఇంటికి వెళ్ళబోతూ ఉంటే, అక్క ఇక్కడే ఉండు, ఎందుకంటే అత్తయ్యకి జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక సరే, హాస్పిటల్లో రేపు అందరం వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణాదేవి. తెల్లగా తెల్లవారుతుంది. ఇక కావ్య, రాజ్ తాతయ్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకురావాలని బయటికి వస్తూ ఉంటారు. ఇటువైపు ధాన్యలక్ష్మి అలాగే రుద్రాని ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ధాన్యలక్ష్మి, నిజం చెప్పాలంటే మీకు ఆస్తి సగం వాటా కంటే చాలా ఎక్కువ అప్పగించేశారు. ఇప్పుడు నాన్నని ఇంటికి తీసుకొస్తారేమో, మళ్ళీ పాత పద్ధతిలాగే అన్నీ మర్చిపోయి మనం అడుక్కుంటూ ఉండాలి వాళ్ళ దగ్గర. ఇదే పట్టు, ఇంటికి వస్తే ఊరుకోకు అని అంటారు. అయ్యో రుద్రాని, ఇప్పుడు నేను ఊరుకుంటానా? ఇప్పుడు ఎలాగూ మామయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ని నమ్మి షూరిటీ సంతకంలో 100 కోట్లు ఖచ్చితంగా మాయ చేసి వాళ్ళకి రాసిచ్చేశారు. ఇప్పుడు మామయ్య గారు ఆ విషయం తెలుసుకొని ఏం చేస్తారు? నా ఆస్తి అంటారు. అందుకే ఆస్తి విషయంలో వెనకడుగు వెయ్యను.
ఇప్పుడే ఫోన్ చేసి అత్తయ్యకి చెప్పేస్తాను, మీరు ఇంటికి రావద్దు, మామయ్యని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళండి అని అనగానే ఇంతలో సుభాష్ వస్తారు, ప్రకాష్ వస్తారు. ఏంటి మా నాన్న అనగానే, ఇంకా మీరు మాట్లాడే హక్కును కోల్పోయారు. ఇప్పుడే చెప్తున్నాను, వాళ్ళు మనం వేరు వేరు, ఇంటికి రాకూడదు అని అంటారు. ఇక అపర్ణాదేవి, ఇందిరాదేవి, ఇటువైపు రాజ్, కావ్య, అప్పు, కళ్యాణ్ డిశ్చార్జ్ చేసి బయటికి తీసుకొస్తారు తాతయ్యని. అందరి వైపు ప్రేమగా చూస్తారు. ఇక కళ్యాణ్ కావ్యకి సైగ చేస్తారు. సరే అని చెప్పడంతో ఇక కనకం ఇంటికి బయలుదేరతారు దుగ్గిరాల సీతారామయ్య గారితో సహా అందరూ. ఇక కనకం సీతారామయ్య గారికి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్తుంది. ఇక సీతారామయ్య గారు అంతా చూస్తారు. చిట్టి, నాకు అర్థమైంది. నేను కోమాలోకి వెళ్ళాక మన ఇంటి పరిస్థితి నాకు అర్థమైంది. కానీ ఒకటి మాత్రం నిజం, నేను ఇంక కోమాలోకి వెళ్ళను. ఏదైనా సరే డబ్బుతోనే వస్తుంది అంటారు. డబ్బు చాలా చెడ్డది. ఇక్కడే ప్రశాంతంగా ఉందాము అని అంటారు. ఇక ఇందిరాదేవి, సీతారామయ్య గారు అలాగే ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. రాజ్, కావ్య హ్యాపీగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.